భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు 4వ మ్యాచ్ హరారే స్పోర్ట్స్ వేదికగా జరగనుంది. శుభమన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచినట్టు అవుతుంది. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కూడా ఎంతో కీలకం. అలాగే జింబాబ్వే కూడా ఈ మ్యాచ్ గెలవడం ఎంతో అవసరం. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది. అందుకే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే జింబాబ్వేలో అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడినా హరారేలో మాత్రం వర్షం పడే అవకాశం లేనట్లు తెలుస్తుంది. దీంతో మ్యాచ్ సజావుగా సాగడం ఖాయం. అలాగే ఈ మ్యాచ్ లో టీమిండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. వీలైతే అభిషేక్ శర్మని తప్పించడమా లేక అలాగే కంటిన్యూ చేసి ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ చేజిక్కించుకున్నాక చివరి మ్యాచ్ లో ప్రయోగాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టీం మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ కోసం పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ప్రస్తుతానికైతే సిరీస్ గెలవడంపైనే దృష్టితో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే మార్పులు చేయకుండా తర్వాత చివరి మ్యాచ్ లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో గత 3వ టీ20లో బరిలోకి దిగిన ప్లేయింగ్ 11 తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది.